హాయ్ అండి. ఇవాళ నేను ఒక వెరైటీ ఉత్తప్పం చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ వెరైటీ ఉత్తప్పం చేద్దామంటే ఫస్ట్ మీరు ఆహ్, ఉప్మా రవ్వ ఉంటుంది కదా! సూజీ బొంబే రవ్వ దాన్ని నేను 2:30 గ్లాసులు తీసుకున్నాను. నిండా నిండా 2 గ్లాసులు ప్లస్ హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకుని దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే అటుకులు కూడా ఒక హాఫ్ కన్నా పైన అది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే మీకు ఎంత కావాలో అంత. నేను ఇంత తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో మీరు అన్ని తీసుకోవచ్చు. సో, మీరు పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. లేదా తగ్గించుకుంటూ ఉండొచ్చు. మీకు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఎక్కువ కావాలంటే మీరు గ్లాసులు ఎక్కువ తగ్గులు మీరు చేసుకోవచ్చు అనమాట. సో, నా మట్టుకు నేను ఇలా చెప్తున్నాను. సో, 2.5 గ్లాసెస్ కొంచెం హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువే నేను బొంబే రవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మంచి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి. అలాగే అటుకుల్ని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి పౌడర్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి. అలాగే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు. ఆ అల్లం పచ్చిమిర్చిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను. మళ్ళీ ఊతప్పంలోకి మళ్ళీ మనకి అప్పుడప్పుడు పంటి కిందకి రావాలి కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కరివేపాకు, అది సపరేట్గా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి చాలా ఫైన్గా నేను చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకి పంటి కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట ఊతప్పం తింటుంటే రావడానికి. అలాగే సగ్గుబియ్యం ఒక 1 hour నానబెట్టుకుని మళ్ళీ ఈ పిండిలో కలిపేసుకోవాలి. మనం ఈ బ్యాటర్లో కలిపేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలో అన్నీ, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు. మీరు కావాలంటే క్యారెట్ కోర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలాగే క్యాబేజ్ వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. మ్యాక్సిమం క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లిపాయలు, టమాటోలు, ఈ కీర కాదు క్యారెట్, ఇవి వేస్తేనే బాగుంటుంది. సో, నేను అవన్నీ వేయట్లేదు. జస్ట్ ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుతో చేసిన మసాలా, ప్లస్ కొంచెం కరివేపాకు. సో, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా గ్రైండ్ చేసిన పేస్ట్, కొబ్బరి, అలాగే ఒక గంట నానబెట్టిన సగ్గుబియ్యం, ఈ బొంబే రవ్వ ప్లస్ ఈ అటుకుల దాంట్లో మనం వేసిన జీలకర్ర, ఇవన్నీ వేసేసి మనం కావాలంటే కొంచెం నేను ఇంకొక హాఫ్ గ్లాస్ నేను బియ్యం పిండి వేస్తాను. నేను మీకు ఇంకా చూపించక్కర్లేదు, నేను చెప్పేస్తున్నాను కదా. ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో నేను బియ్యం పిండి వేస్తాను. సో దట్ బాగా మనకి ఫ్లఫీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది, బ్యాటర్ వేయడానికి కూడా వస్తుంది. సో, నేను ఇందులో వేయలేదని ఏమనుకోవద్దు. నేను మాత్రం మళ్ళీ ఇంకో హాఫ్ గ్లాస్ బియ్యం పిండి వేస్తాను. ఇప్పటివరకు బియ్యం పిండి వేయలేదు, ఓన్లీ బొంబే రవ్వ, అటుకుల పౌడరే వేశాను. సో, ఒక హాఫ్ గ్లాస్ అది వేస్తాను. తగినంత ఉప్పు వేస్తాను, జీలకర్ర వేస్తాను. సో, నేను చేసి పెట్టుకున్నాను కదా, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ చేసి పెట్టుకుంటే మన మిక్సీలో ఉండిపోయింది. సో, ఆ నీరు ఇందులో వేసేసి కలిపేస్తాను. సో, మొత్తం ఊతప్పం వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇందాక బ్యాటర్ అంతా చూపించాను కదండి. ఇప్పుడు ఇలా అయిందనమాట. మొత్తం అంతా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసేసాను. సో, మీకు ఏమేమి వేయాలో ఇందాక అన్నీ చెప్పాను. సో, ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, అంటే ఉత్తప్పంలో వేయడానికి ఇంకొంచెం వాటర్ పెట్టి ప్యాన్లో వేసేసుకోవడమే. సో, ప్యాన్లో వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో, మీకు ఒకసారి చూపించాలని నేను చేస్తున్నాను. మీకు కావాల్సి వస్తే మీరు క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. మీకు ఏం కావాలో అవన్నీ వేసుకోవచ్చు. వేరే వెజిటేబుల్స్, టమాటోస్ వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఓన్లీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే సగ్గుబియ్యం, ఉల్లిపాయలు ఇవే వేశాను. అల్లం, పచ్చిమిర్చి అవన్నీ గ్రైండ్ చేసి వేశాను. సో, ఈ బ్యాటర్లో నేను చెప్పాను ఉప్మా రవ్వ, అలాగే అటుకులు, కొంచెం బియ్యం పిండి కలుపుతానన్నాను, అది కూడా కలిపాను. ఓకేనండి. ఇప్పుడు ప్యాన్లో వేస్తాను, మీరు చూద్దరు కానీ మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ప్యాన్లో తగినంత నూనె వేసేసుకున్నాను. నూనె వేసేసుకుని 2.5 గరిటెలు వేసేసి ఉత్తప్పం వేసేసాను. సో, ఉత్తప్పం వేసేసి నేను దీని మీద మూత పెట్టేస్తాను. ఇది ఒక 5 to 6 minutes సిమ్లో ఉండాలి. అప్పుడు మళ్ళీ మనకు వస్తుందండి. సిమ్లో అయ్యాక నేను మీకు చూపిస్తాను, అంటే మళ్ళీ తిరిగేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో, 2.5 గరిటెలు వేసుకున్నాను, అంటే పెద్ద ఊతప్పాలే వస్తాయి. హ్యాపీగా ఒక ఊతప్పమే మనకి కడుపు నిండిపోతుంది. అది తిప్పాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. నేను 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాక వచ్చానండి. ఆవిరి వస్తుంది, మీకు కనిపించట్లేదు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి.
ఇంకొంచెం కాలాలి. ఆ సగ్గుబియ్యం భలే ఉంటాయి, ఆ సగ్గుబియ్యం మధ్యలో వస్తూ ఉంటాయి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం మీరు హైలో పెట్టుకోవచ్చు, అంటే హైలో అంటే మీడియంలో పెట్టుకోవచ్చు. అంటే ఎంత తొందరగా వేగితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట తీయడానికి. చిన్నది కూడా వేసుకోవచ్చు మనం, ఇంకొంచెం కాలాలన్నమాట. కాలితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం అస్సలు తొందరపడకూడదండి, తొందరపడితే మాత్రం విరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పచ్చిగా ఉన్నట్టుంది కదా, ఆ పచ్చితనం కూడా పోతేనే వస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. చాలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను, సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు కూడా పాడుతున్నాను, సో మీరందరూ ఫాలో అవ్వండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఉత్తప్పం అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక్క చేత్తో తీస్తున్న ములాంచి నాకు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, అంటే నేను దగ్గరగా పెట్టాను, సో నేను బాండిని పట్టుకోలేను కదా. మనకి గ్రిప్ ఉంటేనే మనం తిప్పుకోగలం. సో నేను తిప్పాక మీకు చూపిస్తాను. సో ఇలా తిప్పేసుకున్నానండి. ఇలా తిప్పేసుకున్నాక మనకి ఇలా వస్తుందన్నమాట ఉత్తప్పం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అంత క్రిస్పీగా ఉంటుంది. మనం సగ్గుబియ్యం కూడా వేసాం, కొబ్బరి ముక్కలు వేసాం, అలాగే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి ఆ మిక్స్చర్ ఆ పేస్ట్ వేసాం. చాలా చాలా టేస్టీ అయిన ఉత్తప్పం అండి. ఉల్లిపాయలు వేసుకున్నాను లోపల, కావాలంటే మీరందరూ మిగతా వెజిటేబుల్స్ వేసుకోమని చెప్పాను కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను, సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ ప్రమోట్ చేయండి నా ఛానల్ని, శ్రీవల్లి టాకీస్ నిలబడేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఉత్తప్పం అండి, చాలా చాలా బాగుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఏ మినపప్పు కలపలేదు, ఏ సోడా వేయలేదు, ఏమీ వేయలేదు. జస్ట్ నేను చెప్పినవన్నీ మీరు వేసుకోండి. కొంచెం బియ్యం పిండి, అలాగే ఉప్మా రవ్వ గ్రైండ్ చేసేసి, అటుకులు గ్రైండ్ చేసేసి మీరు చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఉత్తప్పం. బాయ్ అండి.